నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తాజా పరిస్థితులపై సమీక్షించిన మంత్రి సబిత కోవిడ్ పీడితులకు వైద్య సేవలు అందుతున్న తీరుపై చర్చ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దేవరుప్పల వ్యాపారులు దుకాణాలు మూసి చాటుమాటుగా అమ్మకాలు ఎల్బీ నగర్ ట్రాఫిక్ అధికారి నాగమల్లు ఔన్నత్యం 32వసారి రక్తదానం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు ప్రజలంతా లాక్డౌన్ కు సహకరించాలన్న సీఐ శ్రీనివాస్ దుర్గం ధానికి ప్రతీకలు వాంబే క్వార్టర్లు మండిపడుతున్న స్థానికులు ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా వ్యాప్తి లాక్డౌన్ నేపథ్యంలో తాజా పరిస్థితులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. కోవిడ్ పీడితులకు వైద్య సేవలు అందుతున్న తీరు, లాక్డౌన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్య, రోహిత్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని డయాలసిస్ కేంద్రాలను ఎమ్మెల్యే సునీత పరిశీలించారు. వైద్య సేవల తీరుపై ఆరా తీశారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మంచిగా చేస్తారా? ఎన్ని పైసలు కడుతున్నావు? తెలియదా? ఎవరు? ఎంత ఇస్తున్నారు? ఎంత పేమెంట్ తీసుకుంటున్నారు? ఏం తీసుకోవట్లేదా? ఏం తీసుకోవట్లేదు? ఏ టైం ఇది? వీక్లీ ట్వైస్. ఏ కట్టిస్తారు? ఫ్రైడే మండే, థర్స్డే మండే. ఈ టైం రాగానే వెంటనే బెడ్ అవైలబుల్ ఉంటుంది. మంచిగా తీసుకుంటున్నారా? మీతో ఎవరు వస్తారు? వస్తుందా? మిస్సెస్కి ఒక పని కాదు. ఇక జనగాం జిల్లా దేవరుప్పల వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు గాలి కొదిలేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలు మూసివేసి ఉంచి చాటుమాటుగా లావాదేవీలను కొనసాగిస్తున్నారు. దీంతో కొన్ని దుకాణాల వద్ద కొనుగోలుదారులు గుమికూడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ట్రైనీ ఎక్సై కృష్ణవేణి అక్కడికి చేరుకొని కొనుగోలుదారులను పంపించివేశారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు.
ఇక ఎల్బీ నగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ నాగమల్లు అందరికీ ఆదర్శంగా నిలిచారు. సోమాజిగూడలోని డాక్టర్ ఆసుపత్రిలో ఆయన 32వసారి రక్తదానం చేశారు. అత్యవసర శస్త్రచికిత్స నేపథ్యంలో ఓ వ్యక్తికి రక్తం అవసరమవడంతో ఆయన ముందుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆయన ఓ మహిళకు రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న వారికి సహాయపడాలనే ఆలోచనతో ఇప్పటికీ 32 సార్లు రక్తదానం చేశానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక లాక్డౌన్ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సీఐ శ్రీనివాస్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కు పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. అందువల్ల ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎస్ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మెట్పల్లి పట్టణంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారంగా లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుంది. ప్రజలు, వ్యాపార సంస్థలన్నీ కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. మిగతా సమయం 10 నుంచి మళ్ళీ తెల్లవారు 6 గంటల వరకు ఖచ్చితంగా లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించాలి. ఎవరైనా లాక్డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. I request all the people to cooperate with the police department in enforcing the lockdown in the Medpalli town. Thank you. సార్ ఇంకోటి ఎన్ని దగ్గర చెక్ పోస్ట్ పెట్టారు? ఎక్కడెక్కడ? ఇప్పటిదాకా 8 చెక్ పోస్టులు పెట్టినాం. మెట్పల్లి పట్టణంలో 5 ఉన్నాయి, అవుట్స్కట్స్ లో 3 ఉన్నాయి. అన్నింటినీ ఎక్కడిక్కడ వెహికల్స్ తనిఖీ చేసి రీజనబుల్ గ్రౌండ్స్ ఉంటేనే పంపిస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ సరౌండింగ్ మొత్తం చెక్ పోస్ట్ మొత్తం ఎన్ని సార్? 8 చెక్ పోస్టులు. ఓకే సార్. ఇక ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని నారాయణపేట జిల్లా డీఎస్పీ మధుసూదన్ రావు సూచించారు. మరికల్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ శివకుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు. మన దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా నిన్న అంటే 12వ తేదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తిగా లాక్డౌన్ భాగంగానే ఈ లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడం కోసం పూర్తిగా పోలీస్ శాఖకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అందులో భాగంగానే మేమంతా కూడా ఈ లాక్డౌన్ పటిష్టంగా అమలు అయ్యేటట్టు ప్రజలు ఎవరు కూడా బయట తిరగకుండా వాళ్ళ ఇళ్లలో ఉండి కరోనా బారిన పడకుండా తర్వాత ప్రాణాపాయ స్థితికి చేరుకోకుండా ఉండాలని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా గారి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఈ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద పాండమిక్ డిజాస్టర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇది దృష్టిలో ఉంచుకొని
అనవసరంగా అవసరం ఉంటే తప్ప, అవసరం ఉన్నా కూడా అది పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం మన దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా నిన్న అంటే 12వ తేదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తిగా లాక్డౌన్ భాగంగానే ఈ లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడం కోసం పూర్తిగా పోలీస్ శాఖకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అందులో భాగంగానే మేమంతా కూడా ఈ లాక్డౌన్ పటిష్టంగా అమలు అయ్యేటట్టు ప్రజలు ఎవరు కూడా బయట తిరగకుండా. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో కరోనా 2వ డోస్ వ్యాక్సిన్ వేశారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఇంజెక్షన్లు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సందీప్, కమిషనర్ చిట్టిబాబు, ఎస్ఐ నరేంద్రతో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇక మల్లేపల్లిలోని దత్తాత్రేయ కిరాణా దుకాణంపై లీగల్ మెట్రాలజీ అధికారులు మెరుపు దాడులు చేశారు. దుకాణంలోని సామాగ్రిని తనిఖీ చేశారు. హైవైటీపీ టీ పొడిపై కన్వ్యూయర్ ఈమెయిల్ ఐడి కనిపించలేదని సీఐ తెలిపారు. అందువల్ల సీజ్ చేసి కంపెనీకి నోటీసులు ఇస్తామని చెప్పారు. ఇక కాచం ఫౌండేషన్ సంస్థ మానవతను చాటుకుంది. నల్గొండలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వాటర్ బాటిళ్లను అందజేసింది. కార్యక్రమంలో కాసం శేఖర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
काम अच्छा है, अभी पास ले కాబట్టి ఇక సింగరేణి కాలనీ వాంబే క్వార్టర్లు దుర్గంధానికి చిరునామాగా మారాయి. మురుగు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రమైంది. దీంతో రంగంలోకి దిగిన వర్క్ జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకొని మరమ్మతు పనులు చేపట్టారు. అయితే అధికారుల తీరుపై సింగరేణి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు విన్నవించినా తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటారా అంటూ అధికారులు నిలదీశారు. కరోనా కారణంగా ఏమీ చేయలేకపోతున్నామంటూ వారు జవాబిచ్చారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. అంతే ఇంతకుముందు ఏం చేయలేదు, దానికి ఏం చేయలే, ఖాళీ లొస్సురు వాటర్ కొట్టి వెళ్ళిపోతుంది అంతే. ఆ పైప్ పెడితే వాటర్ కొట్టి వెళ్ళిపోతుంది. భయపడి ఎవరు కళ్ళు కనబడే బిడ్డ రాత్రి వస్తామని చూసుకుంటా మేనే లేయాలి, జర చేసుకోవాలి. ఏమనంటే బాబా టీవీ వాళ్ళే కనబడే, నేను గుడ్డోని 2 కళ్ళు మొత్తం కనబడే నాకు. అలా పడ్డా నేను 2-3 సార్లు పడ్డా. ఈ అక్కపక్క బస్తోళ్ళు ఇట్లా తీసి ఇట్లకెళ్ళి బాగుంటారు అట్టకెళ్ళి బాగుంటారు అమ్మ. నన్ను ఓళ్ళు పట్టించుకోరు, అంతా లాపర్వా చేస్తారు. మొత్తం లాపర్వా చెత్త ఇస్తారు, అంతా ఇస్తారు. గలీజ్ ఎక్కడెక్కడనే ఉంటారమ్మా. మోదను సాయంత్రం కాగానే అట్లా లాపర్వా చేస్తారు. దాని మేనలు కావాలి తల్లి ఇవ్వాలని చెప్పు. మేనలు లేకపోతే కష్టమవుతుంది, అలా పడితే కష్టం బిడ్డ. అది మా బాధ. అక్కడ మనం పోయిందా ఇప్పుడు చేస్తా అంతే. ఇంతకుముందు ఏం చేయలేదు, దానికి ఏం చేయలే, ఖాళీ లొస్సురు వాటర్ కొట్టి వెళ్ళిపోతుంది అంతే. ఆ పైప్ పెడితే వాటర్ కొట్టి వెళ్ళిపోతుంది. విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ఇటువంటి వారిని విడిచిపెట్టకూడదన్నారు. చాలామంది చనిపోతూ ఉన్నారు. ముఖ్యంగా రెమిడెసివిర్ అనే ఇంజెక్షన్ మీద మేము జరుగుతున్నటువంటి దాని మీద దందా ఏదైతే ఉందో బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారో దాని మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం 3,200 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిన రేట్ అది. దాన్ని 30,000 నుంచి 50,000 వరకు సామాన్యుల్ని దగ్గర పీడించుకుని తింటా ఉన్నారు. మరి దీని మీద మరి గతంలో లాక్డౌన్ అప్పుడు, గతంలో ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు సమర్థవంతంగా కోవిడ్ ఎదుర్కోవడంలో జిల్లా యంత్రాంగం మంచిగా పనిచేశారు. కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి. ఇప్పుడు కూడా అదే ఆఫీసర్లు ఉన్నారు, మంచి ఆఫీసర్లు. మేము కోరేది రెమిడెసివిర్ మాత్రం అన్ని ఎక్కడైతే ఈ యొక్క ఐసోలేషన్ సెంటర్లు ఉన్నాయో, కరోనా వ్యాధి నివారణ, చికిత్స నివారణ ఉన్నాయో అక్కడ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా యొక్క యంత్రాంగం
దీని మీద శ్రద్ధ పెట్టాలా, బ్లాక్ మార్కెట్లో లేకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జిల్లా యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో చాలా సెంటర్లలో టెస్టు చేయట్లా, ఒకరోజు చేస్తున్నారు, రెండో రోజు చేయట్లా. కిట్లు లేవనో లేకపోతే మా దగ్గర లేదని చెప్పి వచ్చిన పంపిస్తూ ఉన్నారు. దాదాపుగా రోజు కూడా 200-300 మంది వస్తే కేవలం 50 నుంచి 100 మందికే వేస్తూ ఉన్నారు. అదేవిధంగా టీకాలు కూడా, వ్యాక్సిన్ కూడా చాలా సెంటర్లలో డైలీ వేయట్లా, కేవలం 100 వరకే, ఒక్కొక్క వ్యాక్సినేషన్ సెంటర్లో కేవలం 100 వరకే వేస్తూ ఉన్నారు. మరి దాదాపుగా 300-400 మంది రోజు వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమనంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటాడు, మొన్నటిదాకా మా దగ్గర కేసులే లేవు, మాకు లాక్డౌన్ అవసరం లేదు అన్నాడు. మరి హైకోర్టు దీని మీద సీరియస్ అయ్యి విపరీతంగా చనిపోతూ ఉన్నారు, ఆక్సిజన్ అందరికి చనిపోతూ ఉన్నారు, అనేక విధాలుగా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది. మీరు లాక్డౌన్ ఎందుకు పెట్టారంటే మరి ఎవరికి కూడా టైం ఇవ్వకుండా అప్పటికప్పుడు డిసిషన్ తీసుకుని లాక్డౌన్ పెట్టారు. అయినా సరే ప్రజలందరూ కూడా లాక్డౌన్ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా విపరీతంగా ఉన్నాయి కేసులే లేవు అంటాడు కేంద్ర ప్రభుత్వం, మాకేం సాయం చేయలేదు అంటున్నారు. కేంద్రం రోజు అడుగుతూ ఉంది, రిపోర్ట్లు అడుగుతూ ఉంటే ఎక్కడా కూడా సరైన రిపోర్ట్లు ఇవ్వట్లా. ఒక జిల్లాలో ఉన్న రిపోర్టు, ఒక జిల్లాలో ఉన్న కేసులు మొత్తం రాష్ట్రం మొత్తం ఇవే కేసులు అని చెప్తే మరి కేంద్రం మాత్రం ఏం సాయం చేస్తుంది? నువ్వు నిజాలు చెప్తే కేంద్రం నీకు ఎన్ని కావాలి వ్యాక్సిన్లు, రేపు ఎన్ని రెమ్డెసివిర్ కావాలి, ఎన్ని వెంటిలేటర్లు కావాలా, ఎన్ని ఆక్సిజన్ కావాలి, ఎంత ఆక్సిజన్ కావాలనేది కేంద్రం దగ్గర లెక్క ఉంటే నీకు నిజాయితీగా నువ్వు లెక్కిస్తే పంపడానికి అవకాశం ఉంటుంది తప్ప నువ్వు దొంగ లెక్కలు ఇచ్చి మా దగ్గర కేసులే లేవు అని చెప్తాడు. చివరికి మళ్ళా కేంద్రం ఏం చేయట్లేదు అంటా ఉన్నాడు. నిన్న ఈటల రాజేంద్ర గారు చెప్పారు, కేంద్రం అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తుంది, మనమే వాడుకోవట్లేదు. కాబట్టి మేము అనేది ఇవాళ విలువెల్లాడిపోతూ ఉన్నారు సామాన్య ప్రజానికం. కరోనా దెబ్బకి అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి నీ శిష్యుడు నువ్వు గెలిపించి, నువ్వు డబ్బులు ఇచ్చి గెలిపించినటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి ఇవాళ కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలందరూ కూడా ఉచితంగా చేయాలని చెప్పి అక్కడ డిసిషన్ తీసుకున్నారు. ఆల్రెడీ అక్కడ ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఆంధ్ర వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ హాస్పిటల్ వచ్చినా ఆరోగ్యశ్రీలో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు. మరి మంది ధనిక రాష్ట్రం అని మీరే చెప్తారు కేసీఆర్ గారు. మరి పక్కనేమో అప్పుల నుంచి పుట్టిన రాష్ట్రం. మరి జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చినప్పుడు మరి ధనిక రాష్ట్రం, మరి నీకు అనేక ప్రేమలు ఉంది ప్రజల మీద చెప్పుకునే మీరు దీని ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చట్లేదో మాకు మనవి చేయాలి, తెలియజెప్పాలి. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఆరోగ్యశ్రీలో చేర్చాలి. కరోనా యొక్క వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయించాలి. రెమ్డెసివిర్ని మీకు ఎన్ని కావాలో కేంద్ర ప్రభుత్వానికి మీరు లేఖ రాయండి, భారతీయ జనతా పార్టీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. కేంద్రం నుంచి ఏమి రావాలన్నా సరే ఆక్సిజన్ కానివ్వండి, ఇంజక్షన్లు కానివ్వండి, వెంటిలేటర్ కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. మీరు సరైన లెక్కలు ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి సాయం అందట్లేదు. కాబట్టి మేము ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మన ఆయుష్మాన్ భారత్లో అన్నా సరే ఈ యొక్క వైద్యాన్ని కేవలం కనీసం కరోనానైనా ఆయుష్మాన్ భారత్లో చేర్చి పేదవాళ్ళందరికీ కూడా, కరోనా బారిన పడ్డ అందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ఫ్రీగా వైద్యం చేయించాలని చెప్పి మేము కేసీఆర్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో విలేతాండం చేస్తూ ఉంది. ముఖ్యంగా మేము ఎవరైతే కరోనా పేషెంట్లు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తాజా పరిస్థితులపై సమీక్షించిన మంత్రి సబిత, కోవిడ్ పీడితులకు వైద్య సేవలు అందుతున్న తీరుపై చర్చ. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దేవురుప్పల వ్యాపారులు, దుకాణాలు మూసి చాటుమాటుగా అమ్మకాలు. ఎల్బీ నగర్ ట్రాఫిక్ అధికారి నాగమల్లు ఔన్నత్యం, 32వ రక్తదానం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు, ప్రజలంతా లాక్డౌన్ కు సహకరించాలన్న సిఐ శ్రీనివాస్. దుర్గంధానికి ప్రతీకలు వాంబే క్వార్టర్లు, మండిపడుతున్న స్థానికులు.
బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్య సమాచారం. నమస్కారం.